నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశి వాళ్ళు ఈ వీక్లో ఉద్యోగపరంగా, అంటే ఎవరైతే బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఎవరితో మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ఆలోచించి మాట్లాడండి. మీరంటే ఇష్టం లేని వాళ్ళు, మీరంటే నచ్చలేని వాళ్ళు, మీ మీద కొంచెం గ్రడ్జ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా రెచ్చగొట్టి ఇంటెన్షనల్గా మీతో కొన్ని మాటలు అనిపించడానికి, మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టి మీ మీద నిందలేయడానికి, మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మిమ్మల్ని నెగిటివ్గా చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎలా అయినా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి కానివ్వండి, అలానా పర్టికులర్ ప్లేస్ నుంచి కానివ్వండి, పొజిషన్ నుంచి కానివ్వండి, మిమ్మల్ని తప్పించాలి, మిమ్మల్ని కిందకి లాగాలి, మిమ్మల్ని అవమానించాలి, 10 మంది దృష్టిలో మిమ్మల్ని తక్కువ చేయాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి జాబ్, ఏ జాబ్ అయినా, ఏ బిజినెస్ అయినా, అది పబ్లిక్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, గవర్నమెంట్ అయినా, ఏదైనా సరే, మీరు ఏ రకమైన జాబ్ చేస్తున్నప్పటికీ, అది ఎంత పెద్ద పొజిషన్ అయినా సరే, సింహరాశికి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ 1 వీక్ కూడా అసలు మీ జాబ్ ఉంటుందా పోతుందా అనే సందేహంతోనే, ఆ భయంతోనే మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, మిమ్మల్ని మీరు ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. నాకేంటి ఇలాంటి పొజిషన్ వచ్చింది, నేనేం తప్పు చేశాను, నేను మంచి చేశాను కదా, అందరి గురించి మంచి ఆలోచిస్తాను కదా అని చెప్పేసి చాలా విపరీతమైన స్ట్రెస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ తప్పు లేకపోయినా, మీ తప్పు లేకపోయినా సరే మిమ్మల్ని ఇంటెన్షనల్గా ఇరికిచ్చినట్లుగా అనిపించడం, అసలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే కనీసం ఆలోచన కూడా చేసుకోనివ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఎప్పటికప్పుడు మీకు ట్రబుల్ ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈ వీక్లో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. పేషెన్స్ అనేది చాలా అవసరం. అలాగే ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది మీరు ఎక్కడైనా పేమెంట్స్ ఏదైనా సరే అప్పు తీసుకుని కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, ఇలా ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ పేమెంట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ టైంలో మీరు చేయలేని పేమెంట్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, మాటలు ఎదుర్కొనే అవకాశం కూడా ఈ వీక్లో ఉంటుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఏదైతే మీరు అప్పు రూపంలో తీసుకున్న డబ్బులు కానివ్వండి, మిగతా కమిటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి
ఇన్ కేస్ టైం పడితే టైం పడుతుంది అని చెప్పేసి రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ మీ రెస్పాన్స్ అనేది అక్కడ కనిపించలేకపోవడం వల్ల కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. ఒక 3 days ఇలానే ఉంటుంది సిచ్యువేషను, కానీ స్ట్రాంగ్గా ఉండండి. ఇకపోతే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ ఆగిపోయినాయి, నాకు రావాల్సిన ప్రమోషన్ రావట్లేదు, లేకపోతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారు. ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ రాశికి సంబంధించి. అలాగే బిజినెస్లో కూడా మంచి లాభాలు అయితే చూస్తారు, కానీ పార్ట్నర్స్తో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ ప్రమోట్ చేసుకునే విధానంలో కానివ్వండి, గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అన్లిమిటెడ్గా మనీ ఫ్లో అయితే కూడా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అలాగే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది, కానీ ఎవరితో చేస్తున్నారు డీలింగ్స్ అనేది ఒకసారి ఆలోచించుకొని అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభవార్తలు ఎవరైతే గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటున్నారో ఈ వీక్లో పెళ్ళిళ్ళకి సంబంధించి, లవ్ మ్యారేజ్కి సంబంధించి కూడా శుభవార్తలు వింటారు. కానీ ఎవరైతే జాబ్స్ మరీ పర్టికులర్గా చెప్తున్నా, జాబ్ చేసే వాళ్ళు మాత్రం పేషెన్స్తో ఉండండి. మీ బ్యాలెన్స్ అనేది కోల్పోకుండా ఉండండి. ఆల్ ద బెస్ట్.